వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి చేవెళ్ల ఎంపీ బీజేపీ విప్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం విశ్వేశ్వరరెడ్డి. నమస్కారం. విశ్వేశ్వరరెడ్డి గారు, స్టార్టింగ్ హైడ్రా పెట్టిన మొదట్లో మీరు హైడ్రాని పూర్తిగా సమర్థించారు. ఇప్పుడు కండిషనల్గా నన్ను ఏదో సమర్థిస్తున్నట్టున్నారు మీరు. ఏంటి కారణం? హైడ్రా విషయంలో మీ స్టాండ్, మీరు యూటర్న్ తీసుకున్నారా? అప్పుడు కూడా కండిషన్, ఇప్పుడు కూడా కండిషన్. నేను హైడ్రా వచ్చినప్పుడు చాలా మంచి అని చెప్పిన, కానీ హైడ్రా క్రెడిబిలిటీ ఉండాలి. నేను రంగనాథన్ గారిని వారి ఆఫీస్కి పోయి కలిసిన, ఆల్మోస్ట్ హైడ్రా ఫస్ట్ వీక్ యాక్షన్ తీసుకున్నప్పుడు పోయి కలిసిన. అండ్ కలిసినప్పుడు నేను చెప్పిన ఏంటంటే హైడ్రా చేసేది మంచిది, మేము బీజేపీలో ఉండొచ్చు అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ దీనికి క్రెడిబిలిటీ ఉండాలి, దీనికి కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పిన, ఓరలీ చెప్పిన. తర్వాత హైడ్రా ఏం చేసిన, ఐ సపోర్టెడ్ ఇట్. ఎందుకంటే ఇది అవసరం, మన పట్టణానికి అవసరం. 3000 చెరువులు ఉండేది. అండ్ నాకు ప్రత్యేకంగా నాకు వాటర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకోటి నాకు చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఇంత గ్లాస్ డబ్బా అక్వేరియం చేపలు వేసి ఉండేది. ఇవన్నీ కూడా నాకు అంటే ఏదో చదువుకొని క్లైమేట్ చేంజ్ ఎన్వైరన్మెంట్ అది కాదు, పర్సనలీ కూడా ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఫస్ట్ నేను లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ చేసిన. ఎప్పుడు 2014-15 నేక్నంపూర్ చెరువు, పెద్ద చెరువు, కాయిదమ్మకుంట, హఫీజ్పేట్, ఇవన్నీ కూడా ఎన్నో లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ చేసినాను. అండ్ ద బెస్ట్ పీపుల్ టు ప్రొటెక్ట్. అండ్ అదే కాక నేను గుర్రం డెక్క, లేక్స్ అన్నీ మురికికుంటలేనాయి, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనిచేస్తలేవు, లేక్సే సీవేజ్ ట్రీట్మెంట్ వాళ్ళు అన్నిట్లా గుర్రం డెక్క. ఆ గుర్రం డెక్క తీసే మన జేసీపీ ఉంటుంది చూడండి, అది నీళ్ళ మీద తేలే జేసీపీ నేను చేపించి దాంతో ఒడ్డుకు తీసుకొచ్చి మళ్ళీ ఇవి తీసే యంత్రాలు కూడా తయారు చేసినాము. నేను దాదాపు ₹1 కోటి అంటే పర్సనలీ, నాట్ ఫ్రమ్ గవర్నమెంట్, ఖర్చు పెట్టినాం. అప్పుడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు కూడా అది చేసిండు, కానీ దాన్ని తప్పుదారి తీసుకోయిండు. అది ఎన్నో చేసిన. నాకు లేఖలు అంటే చాలా ఇష్టం. ఇది అవసరం నాకే కాదు, ఇప్పుడు హైడ్రా పాపులర్ కూడా అయింది. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు మెల్లగా పాపులారిటీ ఫేడ్ అవుతుంది. మొదలు పెట్టినప్పుడు చాలా మంచిగా ఉండే. నేను అప్పుడే చెప్పిన ఇది ఇట్లనే కొనసాగాలి, దీన్ని ఇటు అటు దీంట్లో పొలిటికల్ వ్యాండేటా ఉన్నా లేకుంటే ఎవరైనా ఎక్స్టార్షన్ చేసినా ఇది పేరు బద్నాం అవుతుంది, లేకుంటే ఈయన చెయ్యి ఈయన చేయొద్దు ఇవన్నీ చేసినా కూడా. దాని తర్వాత నేను లెటర్ కూడా రాసిన. ఎప్పుడు ఎప్పుడు రాసిన లెటర్ డేట్ 2/9/24 అందింది. అంతకన్నా ముందే రాసిన లెటర్ వాళ్ళకి అందింది, స్టాంప్ అప్పుడు ఉన్నది. హైడ్రాలో 4 లోపాలు ఉన్నాయి, 2 అపోహలు ఉన్నాయి అన్న, అవి కూడా అఫీషియల్ రాసిన. ఏంటంటే లోపాలు ఏంటంటే ఫస్ట్లీ నిందితులు ఎవరు, బాధితులు ఎవరు చూసుకోవాలి. నువ్వు క్లియర్గా డిఫైన్ చేయండి. నిందితులు ఎవరు? బిల్డర్స్ ఉంటారు, మళ్ళీ పర్మిషన్ ఇస్తే అధికారులు. బాధితులు ఎవరు? ఓ పేదోడో, మిడిల్ క్లాసో, ఆయనకి ఏం తెలియదు, అరే పర్మిషన్ ఉంది కదా, బిల్డింగ్ కట్టింది కదా, చిన్న అపార్ట్మెంట్ అగ్గులో దొరుకుతుందని కొంటాడు, కూలగొడతారు. లేకుంటే ఎవరో మట్టి ఫిల్ చేసి ప్లాట్ వేస్తాడు, ₹10,000 గజం ఉందాక ₹1,000 ఇచ్చేస్తాడు, కొంటాడు, అది మళ్ళా అది ప్లాట్ నీళ్ళల్లో ఉందని తెలుస్తారు. సో ఫస్ట్ డిఫైన్ దట్. ఎవరైతే బాధితులు ఉండరో వాళ్ళు ఇల్లు కూలగొడతారో, ఒకవేళ నిజంగానే ఉంటే కూలగొట్టండి, కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇయ్యి, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇయ్యి, లేకుంటే ఏదన్నా ఇయ్యి కాంపెన్సేషన్. అది పాయింట్ నెంబర్ 1. సెకండ్లీ బిల్డర్సే కాదు, మీరు అఫీషియల్స్ మీద తీసుకోవాలి, అధికారుల మీద కూడా. ఇంకోటి, హైడ్రా నిజంగానే అసలుకు పని మొత్తం ఎప్పుడు కంప్లీట్ కాగాలి. నేను అనుకుంటా కనీసము 10% బిల్డింగ్స్ నీళ్ళ కింద ఉండొచ్చు. మొత్తం హైదరాబాద్లో వేలాది బిల్డింగ్స్ ఉండొచ్చు. ఎన్ని కూలగొడతారు? అన్నీ కూలగొట్టలేరు, అందుకే బద్నాం కూడా అవుతారు. మంచి ఉద్దేశంతో చేసినా కూడా హైడ్రా బద్నాం అయ్యే అవకాశం ఉంది, కానీ అది తప్పుదారి వరకు ఇంకా బద్నాం అవుతుంది. ఎందుకంటే అన్ని బిల్డింగ్ కూలగొట్టలేరు. ఉదాహరణగా పోలీసు వాళ్ళు ఒక దొంగను పట్టుకున్నాను అనుకోండి, ఆయన దొంగ అంటారు, నన్ను ఎందుకు పట్టుకున్నా, అందరు దొంగలను పట్టుకొని తర్వాత నన్ను పట్టుకోమంటారు. ఈ హైదరాబాద్ కూడా అట్లే, నా బిల్డింగ్ కూలగొట్టలేదు, నా బిల్డింగ్ ఎందుకు కూలగొడతావు, ఫస్ట్ అందరిది కూలగొట్టి నన్ను కూలగొట్టు. కానీ లా అట్లా పనిచేయదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ పట్టుకోవాలి, నువ్వు లేక్లో కట్టుంటే నువ్వు లేక్లో ఇరగొట్టాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చేయాలి, అన్నీ చూడకుండా. ఫస్ట్ ఆయన చేయి, సెకండ్ నా చేయి, అట్లా అంతందుకు లేదు లాలా, అట్లే పోతున్నారు. కానీ
ఫస్ట్ ఎన్నో వేలాది ఉన్నాయి, ప్రాబ్లీ లక్షలు ఉండొచ్చు. ఫస్ట్ దేనంటే పడాలంటే ఏదైతే బిల్డింగ్ కడుతుండ్రో లేకుంటే కట్టి ఇంక అమ్మలేదో కట్టి ఆక్యుపై చేయలేదో వాటిని కూలగొట్టు. తర్వాత ఆక్యుపైడ్ బిల్డింగ్స్ అంటే మనుషులు ఉంటున్నారు దగ్గర ఆడ తప్పు మొదలైంది. తప్పు ఆల్రెడీ మొదలైంది. కొంతమంది వర్క్షాప్లు పెడతారు, ఫ్యాక్టరీలు పెడతారు, కార్ఖానాలు దుకాణాలు పెడతారు. అవి ఖాళీ ఉన్నాయి ఫస్ట్ చేసి తర్వాత ఆక్యుపైడ్ పనిచేస్తున్నాయి తర్వాత పెట్టాలి. అదే నిర్ణయం తీసుకున్నట్టున్నారు కొత్తగా ఏదో అనౌన్స్మెంట్ చేసి. ఇప్పుడు అదే నేను ఇది 4 లోపాలు ఉన్నాయి కదా. ఇది ఇంకోటి కూలగొట్టి ఏం లాభం? సరే కూలగొట్టినాం, మళ్ళీ చెరువు ఎప్పటి తిరిగి ఉంటుందా? చెరువుని రెస్టోర్ కూడా చేయాలి. ఎట్లయితే ఉండేనో చెరువు అది ఉత్త కూలగొట్టడం మీ జాబ్ అయితే ఏంది, ఏం లాభం? అంతే, ఓన్లీ పనిష్మెంట్ మీ లాభం. దాన్ని సరిదిద్దుతలేరు. ఎట్లయితే చెరువు హద్దులు ఉన్నాయో మళ్ళీ దాన్ని రీక్లెయిమ్ చేయాలి. ఈ 4 లోపాలు ఉన్నాయి హైడ్రాల్ అని చెప్పిన. 2 అపోలో ఉన్నాయి. ఏంది ఇది పొలిటికల్ వ్యాండేట్ తిరిగా చేస్తారేమో అని, లేకుంటే హైడ్రా పెట్టిందే పైసలు వసూళ్ళ కొరకు పెట్టిందని. ఈ 2 అపోలో. ఈ అపోలో రాకుండా చూడాలి. మీకు అనిపిస్తుందా ఈ అపోలో? అందరికి తెలుస్తున్నది. ఇప్పుడు చూసి కదా అనిపిస్తుందా మీకు ఇది? నేను చెప్తా, నేను అనిపిస్తున్నట్టే నేను 2-3 ఉదాహరణలు చెప్తా, మీరే నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ ఇది పొలిటికల్ వెండేటా, పక్షపాతం లేకుండా చేయాలి. పెద్దోందైనా చిన్నోందైనా, ఈ మతం ఉందైనా ఆ మతం ఉందైనా ఇది చేయాలి. చేస్తలేరు కదా. అక్కడ ఫాతిమా దానికేమో అసలు క్లియర్గా ఉన్నది. ఇంకోటి ఆ ఫాతిమా అదే సల్కంచరు అందరు ఇప్పుడు పెడుతుండ్రు. నేను 2021 జూన్లో నేను పెట్టిన ట్విట్టర్ మీద ఉంది, ఇంకా ఉన్నది ఫేస్బుక్ మీద, ఇదన్నీ ఉన్నాయి. అయితే అది దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు, అందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. తర్వాత నేను ఎక్స్టార్షన్, నాకు ఉదాహరణలు తెలియదు, చేయకుండా నాకు ఎక్స్టార్షన్ అయితే లేదు, అంటే పైసలు వసూళ్ళు అదైతే నాకు కనబడలేదు. కానీ పొలిటికల్ వ్యాండేటా పక్షపాతం చూస్తే అయితే క్లియర్గా పబ్లిక్ కనబడుతుంది. సల్కంచర్ చేస్తలేదు, వేరే వాళ్ళే చేస్తుండ్రు. అంటే పైసా వసూలు లేదు హైడ్రా, నాకు తెలియదు అంటుండ్రేమో, నాకు తెలియదు, నేను ఈయనను కూడా ఇనలేదు పైసలు వసూలు అని. కానీ అది అపోహలు ఉన్నది, కానీ అది నేను ఇనలేదు, తెలియదు నాకు. కానీ పొలిటికల్ వ్యాండేటా పక్షపాతం క్లియర్ కనబడుతుంది. ఆడ ఓఏసీ బ్రదర్స్కు భయపడి చేస్తలేరా? ఎందుకు చేస్తలేరు? అది క్లియర్గా ఉన్నది. అది కావాల్సిన గూగుల్ మ్యాప్లో టైం బ్యాక్వర్డ్స్ పోతే తెలుసా చెరువు ఉండి ఇప్పుడు కాలేజ్ అయిందని. సరే, ఇంకోటి కొందరికి నోటీస్ ఇస్తుంది, కొందరికి నోటీస్ ఇస్తలేరు. నేను దీని మీద ఇది పొలిటికల్ వ్యాండేటా కూడా అనుకుంటాను. కానీ ఎవరు వ్యాండేటా? ముఖ్యమంత్రి గారిదా, లేకుంటే రంగనాథన్ గారిదా, లేకుంటే లోకల్ పోలీస్ ఆఫీసర్సా, లేకుంటే లోకల్ పాలిటీషియన్స్ పోలీస్ ఆఫీసర్ మీద ఒత్తిడి పెడుతున్నారు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, స్టార్టింగ్లో మీరు హైడ్రా మీద మాట్లాడిన వైఖరి, హైడ్రా మీద ఏ విధంగా మీరు పాజిటివ్గా మాట్లాడారు, తర్వాత మీ వాయిస్ మెల్లగా తగ్గుతూ గట్టిగా నేను చెప్తున్నాను. గట్టి ఉత్తనే ఏదో కార్పొరేటర్, అంటే మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ కార్పొరేటర్ చెరువులో నిర్మాణాలని కూలకొట్టేటప్పటికి మీరు ఇట్లా యూటర్న్ తీసుకున్నారు. లేదు, మీ వాయిస్ మారి. మీరు రంగనాథన్ గారిని అడగండి, వాళ్ళు ఎస్ మీరు చెప్తున్నది కరెక్ట్ అని అన్నారు. తను అడగండి, మీరు పోయి అడగండి. తర్వాత లెటర్ కూడా రాసిన. అండ్ అదే అంటున్నా, సేమ్ థింగ్ నేను అదే అంటున్నాను, అప్పుడు అంటున్నా, ఇప్పుడు అంటున్నా. లెటర్ కూడా ఉందని నాకు. అయితే మీ బీజేపీ కార్పొరేటర్ ఎఫ్టీఎల్లో ఉందా లేదా? ఎఫ్టీఎల్ ఉందా లేదా ఎవరు నిర్ణయం తీసుకుంటారండి? మీరు చెప్పండి, నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకుంటే హెచ్ఎండిఏ తీసుకోవాలి, అంతే కదా. ఓకే, అది మీరు టెక్నికల్ పాయింట్ అంటే అది ఆన్సర్ చేసినాక వెండేటా ఉందా లేదా చెప్తాం. అయితే 2008లో హెచ్ఎండిఏ 2857 2857 చెర్లను నోటిఫై చేసింది. ఇవన్నీ హెచ్ఎండిఏలో ఒకటి ఉన్నాయి. అండ్ ఈ చెరువులకు నోటిఫై చేస్తేనే కదా, ఇది చెరువుని నోటిఫై చేస్తేనే దానికి ఎఫ్టీఎల్ ఉంటుంది. అండ్ ఎఫ్టీఎల్ ఉంటేనే బఫర్ జోన్ ఉంటుంది. అండ్ నోటిఫై చేసిన కొన్ని చెరువులు, అండ్ నోటిఫై చేసిన కొన్ని చెరువులకు ఎఫ్టీఎల్ మార్క్ చేయలేదు, కొన్ని చేసిండ్రు. అండ్ ఎఫ్టీఎల్ మార్క్ చేస్తేనే బఫర్ జోన్ కూడా మార్క్ చేయవచ్చు. అయితే తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే చెరువు పక్క కట్టిండో, సరే చెరువు లోపల కట్టింది అనుకొని పక్కకు కట్టిందని తెలుసు, ఏదంటే ఉండేది లోపలనే కట్టిండో పక్క. కానీ ఆ చెరువు అని నోటిఫైయే కాలేదు, ఎందుకంటే అది గగన్ పహాడ్లు ఉన్నది. అయితే
గగన్ పహాడ్లో రెండే రెండు చెరువులు గగన్ పహాడ్లో. ఈ చెరువులు ఏంటంటే మామిడికుంట, బ్రాహ్మణ్ చెరువు, ఓకే, హెచ్ఎండిఏ ఇది. హెచ్ఎండిఏ నోటిఫైడ్ చెరువులలో రెండు చెరువులు ఉన్నాయి. నేను ఇదే ఆ రోజు తోకల్ శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి పోయిన నెక్స్ట్ డే పోయి నేను ఆడ న్యూస్ ప్రెస్ వాళ్ళు వస్తే చెప్తే ఏంటంటే ఇది నోటిఫైడ్ చెరువే కాదు, నోటిఫైడ్ చెరువు లేకుంటే ఎఫ్టీఎల్ ఉండదు, ఎఫ్టీఎల్ లేకుంటే బఫర్ జోన్ ఉండదు. అండ్ ఈయనకు నోటీస్ ఇవ్వకుండా వచ్చి కూలగొడుతున్నారు. అంటే ఇందులో రెండు ఒక్క నిమిషం. అయితే ఇది నేను చెప్పింది కదా, అయితే కూలగొట్టింది అనుకుంటే 31st, కూలగొట్టింది 31st అనుకుంటా. 4వ తారీఖు ఇది. సడన్లీ ఆ 3 రోజులకు 3వ చెరువు పెరిగింది, ఈడ 3 చెరువులు. అప్పుడు నోటిఫై చేసి అది బ్యాక్ డేట్ చేస్తున్నారు. ఓకే ఓకే, అర్థమైందా? ఇటువంటి చేస్తే హైడ్రాకు క్రెడిబిలిటీ ఉంటుందా? అంటే విశ్వేశ్వరరెడ్డి అంటే క్రెడిబిలిటీ ఉంటుందా? హెచ్ఎండిఏలో కొన్ని చెరువులు ఉన్నాయి, ఇరిగేషన్లో ఉన్నవి కొన్ని, ఇరిగేషన్లో ఉన్నవి హెచ్ఎండిఏలో లేవు. హెచ్ఎండిఏ నోటిఫై చేసిన దాంట్లో ఇరిగేషన్ లేవు. ఈ కొద్దిగా కానీ ఎఫ్టీఎల్ అయితే లేదు కదా. ఇంకోటి ఎఫ్టీఎల్ ఎట్లా నోటిఫై చేస్తారండి? ఎఫ్టీఎల్ నోటిఫై చేయాలని చెరువుకు తూములుంటే అలుగు ఉంటుంది, అడుగంటే ఓవర్ఫ్లో అయ్యే లెవెల్. అది రాతి కట్కంతో ఉంటే ఎన్కట్స్ అంది అట్లే, కాకతీయులు అట్లే కట్టిండ్రు, నిజాములు అట్లే కట్టిండ్రు, అన్ని చెరువులు అట్లే. ఇప్పుడు కూడా అట్లే కడతారు, ఇప్పుడు కాంక్రీట్ తోటి కడుతుండొచ్చు. అయితే దాని లెవెల్ ఏది అలుగు లెవెల్ ఈజ్ ద ఎఫ్టీఎల్. మేబీ అలుగు లెవెల్ కంటే 6 ఇంచులు ఎక్కువ చేస్తారో ఏదో, అలుగు లెవెల్ ఇస్ ద ఎఫ్టీఎల్. ఈ చెరువుకు రేపు మీరు లేకుంటే ఇవాళనే మీరు పోయి చూడండి దీనికి అలుగు ఉందా లేదా. అలుగు లేకుంటే ఈ ఎఫ్టీఎల్ ఎట్లుంటుంది? అండ్ వీళ్ళు అంటారు అలుగు ఉండే సార్ వెనకట, కానీ అక్కడ అలుగు మీద మస్జిద్ కట్టినది. మళ్ళీ ఆ మస్జిద్ కూడా కొట్టాలి కదా. ఇది నాకు తెలియదు, మీరు వెరిఫై చేసుకోండి. ఇవన్నీ చూస్తుంటే క్రెడిబిలిటీ పోతుంది హైడ్రాది. అండ్ క్రెడిబిలిటీ పోతే హైడ్రాకు ఎవరికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, హైడ్రా సంస్థకు మంచిది కాదు, మాకు మీకు కూడా మంచిది కాదు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు అయితే హైడ్రా మంచిగా ఉండాలని మా కోరిక, హైడ్రా మంచి పని చేయాలని మా కోరిక. కానీ హైడ్రా ఇటువంటి పనులు చేయొద్దని. అచ్చా ఇది బై మిస్టేక్ అయిందా ఏదో తెలియదు. మీరు అన్నట్టు అవును ఇది హెచ్ఎండిఏ లేదు, ఇరిగేషన్లు ఉన్నాయి. నేను ఇరిగేషన్లో కూడా చెక్ చేస్తాను, మీరు కూడా చెక్ చేయండి. దీని గురించి ఇప్పుడు వెండేటా గురించి మాట్లాడదాం. నాకు అనిపిస్తుంది ఇది అయ్యేటప్పుడు నేను రంగనాథన్ గారికి చెప్పిన ఏంటంటే ఇది నిజంగానే ఉంటే కూలగొట్టండి, కానీ ఆడ వర్కింగ్ ఫ్యాక్టరీ ఉన్నది, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పక్క ఫ్యాక్టరీలా ఆమె కొడుకు క్యాన్సర్లా ట్రీట్మెంట్ అవుతుంది. ఇదేమో తోకల్ శ్రీనివాస్ రెడ్డి గారిది. వాళ్ళని కనీసం వాళ్ళ సామాన్ తీసుకుంటానికి టైం ఇవ్వండి. అండ్ ఇది బ్రాస్ రోలింగ్ మిన్ 2 గంటలు పడుతుంది, ఆ సామాన్ తీస్తా 2 రోజులు పడుతుంది. ఎందుకంటే 10 టన్నుల మిషన్లో 5 టన్నుల మిషన్ ఫౌండేషన్లో లోపల ఉంటుంది. ఫౌండేషన్ కూలగొట్టి ఆ మిషన్ తీయాలి, ఇస్తా అన్నారు తను. తర్వాత మళ్ళా ఆగినరు, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ మొదలు పెట్టిండ్రు. నాకు ఫోన్ వస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేస్తే మళ్ళీ నేను రంగనాథన్ గారు ఫోన్ చేసిన, చెప్పిన 2 రోజులు టైం ఇస్తా అన్నారు. మళ్ళీ వచ్చిందంటే నేను చెప్తా ఆగమని. ఇది ఏమే మిషనరీ అని అడిగిండ్రు. ఇది ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ఉండొచ్చు, కానీ హెవీ మిషనరీ అయితే ఈ బ్రాస్ అండ్ కాపర్ రీరోలింగ్ మిషన్, దాంట్లో 2 రోజులు ఇస్తా అన్నారు. మళ్ళా టైం ఇచ్చిండ్రు, కానీ 3 గంటలు టైం ఇచ్చి కూలగొట్టిండ్రు. కూలగొడితే కూలగొట్టనియండి, బహుశా కూలగొట్టిండ్రు. ఆ షెడ్ రేకులు ఉన్నాయి, మిషనరీ మీద పడ్డది. మిషనరీ కొంచెం డ్యామేజ్ అయింది, కానీ దాన్ని మంచిగా రిఫర్బిష్ చేసుకోవచ్చు కొంచెం ఖర్చులే. కానీ ఆ షెడ్ మిషనరీ పడ్డాక మిషనరీ మీద పెద్ద పెద్ద బుల్డోజర్లు ఆ మిషనరీని ఖరాబు నాశనం చేసేందుకు 10 సార్లు తిరిగింది. అంటే ఏమన్నట్టు ఎవరైతే ఒక కషితోటి చేస్తారు కదా, ఒక మనిషి దానికోసం ఒక కషితోటి అంటే ఒక మనిషిని చంపినాక ఆయన చచ్చిపోయినాక 10 సార్లు కొట్టుడు అట్లా అది చేసుడు, అది వెండేటా కనబడుతుంది. నేను అనుకుంటా వెండేటా మీద నుంచి రాకుండొచ్చు. ఇక్కడ లోకల్ నాయకులు రంగనాథన్ గారు కూడా నా డెఫినెట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఇచ్చినా కూడా లోకల్ నాయకులు లోకల్ కార్పొరేటరో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి మీద కక్షతోటి చేసిండ్రు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది. తప్పు కింద అయిండొచ్చు,
కానీ డైరెక్ట్ గవర్నమెంట్ మీద పడుతుంది, సీఎం మీద పడుతుంది ఇది. ఇటువంటి పొరపాటు చేస్తే తప్పనిసరిగా ఎవరు పొరపాటు చేసింది? హైడ్రా పొరపాటు చేసింది. హైడ్రా మంచిది కాదు. అయితే అంటే ఈ హైడ్రా మీద మొదట్లో మీరేమో కొద్దిగా పాజిటివ్ గా మాట్లాడినట్టు, ఇప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడుతున్నా. హైడ్రా మంచి పని మొదట్లో చేయాలి. జరిగిన కొంత ప్రచారం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు హైడ్రా మీద పాజిటివ్ గా ఉన్నారు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు నెగిటివ్ ఉన్నారు, బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారు, కిషన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. స్టార్టింగ్ లో ఇటువంటిది వచ్చింది. మీరు ఇప్పుడు హైడ్రా విషయంలో కొద్దిగా వెనకడుగు వేసినట్టు, అంటే హైడ్రా విషయంలో తప్పు పడుతున్నట్టు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు మీరు? హైడ్రా అనేది అంటే బీజేపీ నుంచి మీకు ఏదైనా ప్రెషర్ ఏదైనా వచ్చిందా? ప్రెషర్ ఏం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను బీజేపీ ఆఫీస్కి పోయినా వీళ్ళందరూ మీడియా వాళ్ళందరూ మసాలా వేసి చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఒకటి అన్నారు, ఈటల గారు ఒకటి అన్నారు, ఇది ఒకటి అన్నారు, విశ్వేశ్వరరెడ్డి ఒకటి. మేమందరం ఒకటే దాని మీద హైడ్రా అనే కాన్సెప్ట్ను, హైడ్రా ఉద్దేశాన్ని, హైడ్రా లక్షణాలని ఎవ్వరూ అడ్డుకుంటలేరు. చెరువులను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఫ్లడ్స్ రావద్దు, అండ్ ఎవరైనా ఇల్లీగల్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ABCDEF 4 లోపాలు 2 అపోహలు ఉన్నాయని అప్పటి సంచి చెప్తున్నా, ఇప్పటి సంచి చెప్తున్నా. కానీ మీడియా అట్లా ఒక్కొక్కరు మాట్లాడు. ఎట్లుందంటే నన్ను అడిగితే ఏనుగుకు తొండం ఉన్నాయంటాను, ఈటల రాజేందర్ గారు ఈటలకు దంతాలు ఉన్నాయంటారు, మరి బండి సంజయ్ గారు పెద్ద చెవులు అట్లా. అయితే అందరూ ఏనుగు గురించే మాట్లాడుతుండ్రు, అందరూ ఒకటే దాని మీద మాట్లాడుతున్నారు. నేను ఒకదాన్ని హైలైట్ చేస్తున్నా, తను ఒకదాన్ని, అందరూ వేరేవే. అందరు కూడా మొన్న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీట్ అయింది, అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసిండ్రు. అదే అందరు ఒకటే తాటి మీద అది షేర్ చేసుకున్నాము. అందరూ దీన్ని అంగీకరించారు. అందరూ ఉల్టా నాకే ఇది చెప్తున్నారు, నేను రాసింది ఉల్టా నాకే. హైడ్రా సరైందే, హైడ్రా ఉద్దేశం సరైందే, కానీ దాన్ని తీసుకెళ్లే అమలు సరిగ్గా చేయాలనేది మీ అభిప్రాయం అయితే? అవును, సరిగ్గా చేయకుండా నష్టమవుతుంది ఎవరికి? అందరికీ నష్టమవుతుంది. మన అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు కొన్ని వందలాది చెరువులు ఉన్నాయి, అందులో లక్షలాది ఆక్రమణలు, లక్షలాది మంది అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ పేదవాళ్ళ విషయంలో సాధ్యపడుతుందా? ఇప్పుడు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, 100% సాధ్యమవుతుంది. కానీ ఒకటే రోజు సాధ్యం కాదు. డిమాలిషింగ్ అల్కగా రీహాబిలిటేషన్ కష్టం. అందుకే ఎట్లయితే రీహాబిలిటేషన్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకోటి దీంతో ఏమైందంటే హైడ్రా మంచిదా చెడ్డదా ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఎవడైనా అక్కడ కడతందుకు కొంచెం భయం పడుతుంది. ఆ సురుకు అయితే తగిలింది, కొంటందుకు భయపడతారు. ఆ 2 సురుకులు అయితే తగిలినాయి నిందితులకు. అండ్ అధికారులు కూడా కొంచెం కేర్ఫుల్ ఉంటారు. హైడ్రా మంచిగా ఇటువంటి తప్పు పని చేసినా కూడా అదైతే తగిలింది. ఇంకోటి హైడ్రా కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి. హైడ్రా ఇట్లనే 10 ఏళ్ళు పనిచేసినా కూడా ఇంకా కొన్ని ఉదాహరణలు ఉంటాయి, ఏదంటే ఇంకా కూలగొట్టేటుంటాయి, ఇంకా ఇల్లీగల్ స్ట్రక్చర్. కానీ ఇదే విధానం కొడితే కొత్తవి రావద్దు. అయితే తప్పు. కానీ ఈ పేదోళ్ళు పెట్టిన 4 పాయింట్లో పేదవాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి అనేది, దాని గురించి నేను కొద్దిగా వివరంగా మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే లక్షలాది మంది ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ తొలగించేటప్పుడు ఇప్పుడు తొలగించాలా, తొలగించకూడదా, తొలగిస్తే వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది ఫస్ట్ ఏం చేయాలి? అంతవరకు పోదు. ఫస్ట్ ఎవరైతే ఎవరు ఉంటలేరో ఆ స్ట్రక్చర్ కూలగొడుతుందికే ఏడాది అవుతుంది. ఫస్ట్ అవి కూలగొట్టండి. ఏడాది కాదు, అట్లీస్ట్ 3-4 months అవుతుంది. వాళ్ళ తెరువు పోకండి. ఫస్ట్ ఉండేటోళ్ళ దగ్గర ఎందుకు పోతున్నారు? గుడిసెలు కట్టుకున్నారో, అపార్ట్మెంట్ కట్టుకున్నారో, విలాస్ కట్టుకున్నారో, వాళ్ళ దగ్గర ఎందుకు పోతున్నారు? విలాస్ ఇప్పుడు కడుతున్నారు, ఇప్పుడు లేక్ను ఫిల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అవి చేయకపోదాలు దీనికి ఎందుకు పోతారు? అయితే తర్వాత 3 నెలల తర్వాత అవన్నీ క్లియర్ చేసిననుకో, ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉన్నాయో, ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాని బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూలగొట్టండి. పెద్ద టవర్లు ఉన్నాయి, ఎందుకు కూలగొడతలేరు? దాని తర్వాత డెఫినెట్లీ ఉన్నా కూడా వాళ్లకు నోటీస్ ఇప్పించి అండ్ వాళ్ళకు ఆల్టర్నేట్ చూపెట్టి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ కంప్లీటెడ్ బిల్డింగ్లో అఫ్కోర్స్ వాళ్ళు ఆక్యుపై చేయలేదు కానీ పేమెంట్ చేసిండ్రు, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసిండ్రు, అప్పుడు మీరు బిల్డర్స్ తోటి వాళ్ళ వేరే ప్రాపర్టీస్ అటాచ్ చేసి అవి వాపస్ ఇచ్చేటట్టు వీళ్ళకు ఇవన్నీ చేయాలి. ఈ స్టెప్స్ తీసుకుంటేనే లేవు ఉత్త కూలగొట్టేది. అండ్ డెఫినెట్లీ
ఇప్పటి వరకు నెల కంటే ఎక్కువ అయ్యాను అనుకుంటా హైడ్రా స్టార్ట్ అయ్యి. అప్పుడున్న పేరు ఇప్పుడు లేదు హైడ్రాకు. అండ్ మేమే కాదు, అండ్ మేము బీజేపీలని కాదు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు హైడ్రా ఉండాలి అనేది ఇప్పుడు కూడా మీ అభిప్రాయం? 100% ఉండాలి. అండ్ ఇది ఇంకోటి, చాలా మంది అంటారు, మీరు కూడా అన్నారు ఇప్పుడు ఏదో ఆరోపణ ఉన్నట్టు, నేను రేవంత్ రెడ్డి గారికి ఇంకా అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు బాగా దగ్గర, అందుకనే మీరు హైడ్రాన్ సపోర్ట్ చేశారు అనేది కొంత ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని మీరు అభిమానిస్తారు, ఆయన కూడా మన ఎలక్షన్స్ టైంలో మిమ్మల్ని మీ మీద వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడాలి? మేము నన్ను మాట్లాడుతాను ఏదో, కానీ నాకు మద్దతు అయితే చేయలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు సరైన పార్టీలో లేరు, ఆయన మంచి నేను ఏ పార్టీలో ఉన్నా అట్లే ఉంటుంది, నేను టీఆర్ఎస్ ఉన్నా అట్లనే, అది పక్కకు పెట్టాను. కానీ అది తప్పు ఆరోపణ, ఎందుకంటే ఆయనకి ఏదో ఉంది అనేది 100% నాకు తెలుసు. నేను ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని నాకు తెలిసి దగ్గర హెల్ప్ చేయాలంటే నేను చెప్తుంటుంది, ఇది హైదరాబాద్ బంద్ చేయి, నీకు నష్టం అవుతుంది, బంద్ చేయేది. ఎందుకంటే ఓ పులిని ఎక్కిండు, పులి మీద సవారీ, చాలా మందికి ధైర్యం ఉండదు. నేను నిజంగానే దగ్గర మిత్రుని రేవంత్ రెడ్డి గారిని హెల్ప్ చేయదలుచుకుంటే నేను రేవంత్ రెడ్డి గారికి మీడియాలో చెప్తుంటుంది, రేవంత్ రెడ్డి గారు మీ దబ్బున పులిని దిగండ్రి, ఆ హైడ్రాన్ బంద్ చేయండి, అయితే నీ లైఫ్ ఉంటుంది. అందుకే నువ్వు దబ్బున అది దిగి ఉరికిపో అక్కడి నుంచి అంటుంటుంది. నేనేమంటున్నా, మంచి పని చేస్తుండ్రు. నేను ఎంత అట్లా చెప్తే అంత నష్టం అవుతుంది రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే పులెక్కిండు. అయితే నిజంగానే చాలా మంది ఐ డోంట్ నో, అది ధైర్యంగానే తీసుకున్న యాక్షన్, అది తప్పుదారి పట్టింది, అది నష్టమవుతున్నది తనకు. అండ్ ఇది హైడ్రా ఉండి కరెక్ట్ దాడి నడపాలంటే చాలా శక్తులు కావాలి, కానీ నాకు తెలియదు తన పొలిటికల్ స్ట్రాటజీ. నాకు తెలియదు తన పొలిటికల్ స్ట్రాటజీ ఏందో, ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ నాకు తెలియదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం మీ పార్లమెంట్ పరిధిలోనే వస్తుంది. ఇప్పుడు షేర్లింగంపల్లిలో రాజకీయాలు మీరు చూస్తున్నారు. గాంధీ గారి మీద కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద గాంధీ గారు దాడి చేయడం, ఇవన్నీ ఇది మీకు ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? ఇది ఇట్స్ నాట్ ఎ ఇన్సిడెంట్, ఇది జరిగేది అసెంబ్లీలో, రాష్ట్రం మొత్తం జరుగుతున్నది. అండ్ మొన్న అయింది ఘటన అయితే చాలా దారుణంగా ఉన్నది. ఇద్దరు కూడా వాళ్ళ ప్రవర్తన మంచి లేకుండే. నాకు పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యి కొత్త ప్రభుత్వం వస్తే చాలా రిలీఫ్ ఉండే. ఏంటంటే ఈ దిగజారిన మాటలు, దిగజారిన రాజకీయాలు మారుతాయి, సరే కనీసం ఆ లాంగ్వేజ్ అన్న మారుతుంది అనుకున్నాం. యాక్చువల్లీ సంతోషంగా ఉండే. మీరు తెలుసు అప్పుడు కేసీఆర్ గారు అదేంది మోడీ గారిని, నిర్మలా సీతారామన్ని బూతులు అంటే రోడ్డు మీద ఉన్న పిల్లలు కూడా అట్లా ఆ బూతులు లేని బూతులు తిట్టిండు. 100 బూతులు. అవును, ఒక ప్రెస్ మీట్ 100 బూతులు. అయితే దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లాంగ్వేజ్ కొంచెం ఇంప్రూవ్ అయింది, కొంచెం చాలా ఇంప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఆ కేసీఆర్ భాష, టీఆర్ఎస్ భాష మళ్ళీ వస్తున్నది ఇక్కడ. వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళని కొన్నారు, వీళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కొన్నారు. ఎందుకో రేవంత్లో మీకు కేసీఆర్ కనిపిస్తున్నాడా ఇప్పుడు? వాళ్ళు చేసే తప్పులని వీళ్ళు చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. వాళ్ళు చేసే తప్పులని దీంతో మళ్ళీ అటువంటి పాలనకు, అటువంటి లాంగ్వేజ్ పాలన కాదు. కానీ ఈ ఘటన ఏమైందో 10 మందిని తీసుకున్నారు, ఆ హైకోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చింది, 4 వారాలలో స్పీకర్ ఇచ్చేయాలి, ఇవన్నీ ఫిరాయింపులు. కానీ మేము బీజేపీలు ఉన్నాం, మాకన్నా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎవరు, కాంగ్రెస్ వీళ్ళు, తర్వాత లేకుంటే ఈ ఇద్దరు వ్యక్తులు కౌశిక్ రెడ్డి, గాంధీ, వాళ్ళు మాకు వాళ్ళ కొట్లాటతో సంబంధమే లేదు. మాకు రెండితో సంబంధం ఉన్నాయి. ఒకటేమో రాజ్యాంగంతో, ఇంకోటేమో పొలిటికల్ డిస్కోర్స్, అంటే ఆ భాష ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇది కేసీఆర్ తర్వాత ఆ భాష దిగసారిపోయింది, మళ్ళీ అదే కను. సో ఓన్లీ మాకు సంబంధం ఓన్లీ కాన్స్టిట్యూషన్ తోటి. వాళ్ళు కొట్లాడుకొని బూడిదల తన్నుకోండి, పండుకోండి, ఏమైనా చేసుకోండి, పొరలండి, ఏమైనా చేసుకొని మాకు ఆ సంబంధం లేదు. కానీ ఆ భాష మాత్రం మేక్ ఇట్ కేర్. అది మా ఇద్దరు పార్టీల మధ్యలో మాకు దాంతో వాళ్ళు ఏమైనా చేసుకోండి, కానీ ఆ కాన్స్టిట్యూషన్ను గౌరవించండి, మీరు
పబ్లిక్ లైఫ్లా మాటలు మాట్లాడేది కొంచెం ఇదేం మాటలండి, నా కొడుక ఈ కొడుక, ఆయన గాజులు తీసుకొచ్చి ఆయన ఇస్తే ఈయనేమో ఈ కొడుక, నిజంగానే ఈ హారబుల్ భాష. అంటే మేము జనరల్గా సెటిలర్ అనే పదం వాడడం, ఎందుకంటే చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ సెటిలర్ల మీద వ్యాఖ్యలు, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు కౌశిక్ రెడ్డి గారు? పిచ్చితనం. ఇట్ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఫైట్, అన్నిట్లా వర్స్ట్ ఫామ్. వెనకట ఉన్నాయి కొట్లాటలు, ఏంటంటే మా ప్రాంతానికి ఇది వస్తలేవు, మాకు నీళ్ళు వస్తలేవు, మా మీద అందరు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తున్నారు, ఇవి అవి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి కొట్లాట. కానీ ఇదైతే దారుణంగా ఉంది. ఇదో కారణమైతే ఇది తప్పు. అంటే జిహెచ్ఎంసీలో బాగా ఎఫెక్ట్ పడవచ్చు అనేది కొంత బయట ప్రచారం జరుగుతుంది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు. మీకు అలా అనిపిస్తుందా? ఉండొచ్చు. పొలిటికల్ ఎట్లా ట్విస్ట్ అవుతుందో, మీడియాలో ఎట్లా ట్విస్ట్ అవుతుందో, వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనేది హైలైట్ చేయడం అనేది, గాంధీ గారి ఏరియాని అక్కడి నుంచి మీరు వచ్చారు అని మాట్లాడడం, ఇవన్నీ రేపు మాకైతే లాభం అవుతుంది, మాకు బీజేపీకి లాభం అవుతుంది. వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే, బుర్రలో ఎవరు కొట్లాడుకుంటే, నువ్వు సెటిలర్ నువ్వెందుకు వచ్చినావు, అండ్ ఈయన అంటాడు నువ్వు కరీంనగర్ సెటిలర్ నువ్వెందుకు వచ్చినావు, ఇవన్నీ ఇదే బీజేపీకి చాలా లాభం అవుతుంది. మేము డిగ్నిఫైడ్ ఉన్నాము, ఎవ్వరు కొంచెం కఠినంగా మాట్లాడినా కూడా మేము అంతా దిగజారిపోయి మాట్లాడము. ఇంకోటి మాది నేషనలిస్ట్ పార్టీ, మేము మాకు ఆంధ్రోళ్ళు, పంజాబీలు, గుజరాతీలు అందరు సమానమే. ఇంకోటి ఏంటంటే మాదేంది జాతీయవాదము, ఇండియా ఫస్ట్. అండ్ మాది మొట్టమొదటి సంధి చిన్న రాష్ట్రాలు ఉంటే మంచిగా. మేము తెలంగాణ ఎందుకు ఆంధ్రోళ్ళు దొంగలని కాదు కేసీఆర్ అన్నట్టు, లేకుంటే ఆంధ్రోళ్ళు మా మీద దాడి చేస్తుండ్రు, దోసుకుంటుండ్రు. అయితే రెండు రాష్ట్రాలు ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం మంచి పైకి వస్తుంది. ఇప్పుడు గోవా, కేరళ ఇవన్నీ చిన్న రాష్ట్రాలు, చాలా జీడిపి, ఆమ్దాని ఇవన్నీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ పారామీటర్స్, జెండర్ రేషియోస్ ప్రతి ఒక్కటి చిన్న రాష్ట్రాలు పెద్దగా ఉంది. అంటే ఇండియాలో చిన్న రాష్ట్రం ఉంటే అన్ని మొత్తం దేశం. అందుకే కానీ ఆంధ్ర ఇదేమో ఈ కారణం. వీళ్ళేమో ఆంధ్రోళ్ళు, కేసీఆర్ ఎస్పెషల్ ఆంధ్రోళ్ళు వచ్చి దోసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు అని అట్లా. ఇటు బీజేపీ సిద్ధాంతం ఒకటే ఉండాలి, కాంగ్రెస్కి ఏ సిద్ధాంతం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు విడేది అసలు బలవంతంగా కలిపినరు కాంగ్రెస్ పార్టీయే. చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు విడేది అని టీపీఎస్ 10 ఎంపీలు గెలిచినా కూడా, స్వీపింగ్ విన్ అయినా కూడా విడదీయలేదు. మళ్ళీ తర్వాత ఉద్యమంలో మళ్ళీ విడదీసి అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలవంతంగా కలిపినరో, విడదీయమంది వేలాది మంది చచ్చిపోతే 69 యాజిటేషన్ అప్పుడు విడదీయలేదు, తర్వాత మళ్ళీ కలుపుతారు. అంటే కాంగ్రెస్కు ఒక సిద్ధాంతం లేదు, వేరేస్ బీజేపీకి ఒకటే ఒక సిద్ధాంతం, చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం బాగుపడుతుంది. అంటే పరిస్థితుల బట్టి, రాజకీయ అవసరాల బట్టి ఏదంటే అది చేస్తారు కాంగ్రెస్.